ఐపీఎల్ 2026 ఫైనల్లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. గుజరాత్ టైటన్స్ పై 6 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచింది. ఐపీఎల్ 2026 ఫైనల్లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. గుజరాత్ టైటన్స్ పై 5 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచింది. ఐపీఎల్ 2026 ఫైనల్లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. గుజరాత్ టైటన్స్ పై 5 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచింది. వరుసగా రెండోసారి బెంగళూరు ఐపీఎల్ కప్ గెలిచింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, ఐపీఎల్ ఫైనల్ ఫైట్ కి సంబంధించిన పూర్తి వివరాలు చెప్పండి. మొత్తానికి 19వ ఐపీఎల్ సీజన్ కు సంబంధించి బెంగళూరు జట్టు వరుసగా రెండోసారి టైటిల్ గెలుచుకుంది. ఏదైతే టైటిల్ తమ కలగా భావించిన బెంగళూరు 2 సార్లు టైటిల్ గెలవడంతో విరాట్ కోహ్లీ చాలా ముఖ్య పాత్ర పోషించారు. 155 పరుగులు మాత్రమే గుజరాత్ టైటాన్స్ చేయగలిగింది 20 ఓవర్లో 8 వికెట్లు నష్టపోయి. అయితే మరొక 2 ఓవర్లు మిగిలి ఉండగానే బెంగళూరు తన విజయ లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో కోహ్లీ మరొకసారి తన ఎంత విలువైన ఆటగాడో మరొకసారి రుజువైంది. 38 ఏళ్ల వయసులో కూడా చాలా యాక్టివ్ గా తన ఫిట్నెస్ తో కోహ్లీ మరొకసారి ప్రపంచ క్రికెట్ ను ఆకర్షించాడు ఈ ఐపీఎల్ ద్వారా. నిజానికి కోహ్లీ చాలా కాలంగా ఫస్ట్ డౌన్ లో మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ వస్తుంటారు, కానీ ఈ ఐపీఎల్ మొత్తం కూడా ఆయన ఓపెనర్ గా బరిలోకి దిగి 2వ అతిపెద్ద టాప్ స్కోరర్ గా నిలిచాడు. సో దీంతో రెండోసారి వరుసగా బెంగళూరు విజయాన్ని అందుకుంది. బెంగళూరు విజయంలో బ్యాట్స్మెన్లు కీలక పాత్ర ఎంత పోషించారు. వాస్తవానికి మొదట బౌలర్లు కూడా బెంగళూరు బౌలర్లు కూడా చాలా టైట్ గా బౌలింగ్ చేయడంతో గుజరాత్ టైటాన్స్ స్కోర్ కి పరిమితుంది. మనం ఈ ఐపీఎల్ చూస్తూ వస్తాం 250 రన్స్ 230 240 అబోవ్ చేయడానికి చాలా సహజంగా మ్యాచ్ అయింది. 20 ఓవర్ 120 బాల్స్ లో 240 250 పరుగులు చేయడం చాలా సాధారణంగా మారింది. చాలా మ్యాచెస్ లో కూడా 70కి పైగా మ్యాచ్లు జరిగింది. సో దానిలో చాలా మ్యాచ్లు 200 పైగా స్కోర్ నమోదని ఈ రోజు మొదట టాస్ గెలుచుకున్న బెంగళూరు బౌలింగ్ తీసుకోవడంతోనే తన వ్యూహం ఏంటో ఒకేసారి అర్థమయ్యేలాగా బౌలర్ ను మార్చుతూ కూడా చాలా టైట్ గా బౌలింగ్ చేశారు. భువనేశ్వర్ కుమార్ అంటే వికెట్లు రెండు వికెట్లు తీసినప్పటికీ కూడా చాలా టైట్ గా బౌలింగ్ చేశారు. మొత్తానికైతే బెంగళూరు ఫ్యాన్స్ లో చాలా మొదటి నుంచి కూడా బెంగళూరు ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా చూస్తారు. ఈ మ్యాచ్ బెంగళూరు గెలవాలని చాలా బలంగా కోరుతున్నారు. మొత్తానికి బెంగళూరు వరుసగా 2 ఏడాది